వెల్కమ్ టు జై7 టీవీ న్యూస్. సికింద్రాబాద్ ఎస్డి రోడ్లోని శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో ఆషాఢ బోనాల ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మంచు టాకీస్ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సాంప్రదాయబద్ధంగా బోనం సమర్పించారు. అనంతరం ఒడిబియ్యం సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు ఆయురారోగ్యాలతో ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంజు టాకీస్ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు, ఆలయ కమిటీ ప్రెసిడెంట్ విపి లోక్నాథ్ లోగా, శివశక్తి మల్లికామ్మ, శివశక్తి కవిత, విఎస్ కిరణ్, సురేందర్ మరియు ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హలో శరణార్థి. మా బాబాయ్ దీది గుడి పల్లారుబండి ఉండే ముందు 48 సంవత్సరాల నుంచి పల్లారుబండి తీస్తున్నారు మా గురువు గారు బన్సులపేట మల్లిగమ్మ. అయితే 48 సంవత్సరాల నుంచి పల్లారుబండి తీస్తున్నారు. ఆమెకి స్థలమే లేకుండా ఉండే. అయితే కొన్ని రోజుల దాకా బయటనే ఉండే అమ్మవారు. తర్వాత తననే ఆక్రమించుకుంది ఈ స్థానాన్ని అమ్మవారు. అయితే మంచిగా నిండుగా పూజలు చేసుకుంటున్నారు. ముందు ఉట్టిగా కళ్ళు తెరిచి పూజ చేసేవాళ్ళు, పోతురాజులు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒడిబియ్యము, బోనాలు అన్నీ అమ్మవారు తీసుకుంటున్నారు. ఆమె ఇంకా ఆనందంగా చేసుకోవాలా, ఇంకా మంచిగా చేసుకోవాలా. అందరూ శివశక్తులు, గురువు అందరు కలిసి మంచిగా ఎప్పుడుకి మంచిగా పూజలు అందుకోవాలా. తల్లి మమ్మల్ని కూడా అట్లా తల్లి ఆశీర్వాదం ఉండాలా. తప్పకుండా నెరవేరుతుంది. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి అమ్మవారిని చూస్తున్నాను. ముందు ఆ అమ్మవారు ఉండే, దాని తర్వాత ఈ అమ్మవారు ఆ అమ్మవారు వచ్చిండ్రు. ఫస్ట్ ముందు అమ్మవారే ఉండే. అమ్మవారు ఎప్పుడు పల్లారుబండే తీస్తుండే. ఇప్పుడు ఈ స్థలాన్ని ఆక్రమించుకున్నందుకు అమ్మవారు ఆమె స్థానంలో ఆమె ఉంది. ఆమె ఇంకా మంచి ఇది గట్టిగా ఆమెకి మొత్తానికి ఆ ప్లేస్ అంకితం అవ్వాలని మేము ఆశపడుతున్నాం. అంతే. ఇది దీనికన్నా ఎక్కువ చేసుకోవాలని ఆశీర్వాదం. అది ఇప్పుడు మీరు శివశక్తి అంటున్నారు, ఒక మాట వర్షాలు సరిగా పడతలేవు, ఇబ్బంది అవుతుంది చాలా మందికి. మరి ఎందుకు అట్లా వర్షాలు ఎందుకు 2 months పడలేదు? మీకు గుర్తుందా, బోనాలు చెయ్యకముందు గోల్కొండలో అమ్మవారికి బోనం ఎక్కినాకనే వర్షాలు కురిసింది. ఎప్పటికీ అది రొటీన్దే, పడదు అని కాదు. అమ్మవారికి బోనాలు అందుకున్నాకనే వర్షాలు అనేది మనకి కురుస్తుంది. అందరూ మంచిగా ఉండాలా, అందరిలో మేము ఉండాలా, అంతే. మానికన్నా చెప్పి ఆయన పెట్టిండు. 40-50 ఏళ్ళు అవుతుంది. ఆ తర్వాత నేను ఇన్ఛార్జ్. దాని మీద అది కంటిన్యూ చేస్తున్నా. పల్లారుబండి 40 years నుంచి చేస్తున్నా. 40 నుంచి చేస్తున్నా బస్ అంతే. అక్కడ మింటోలు కట్టనిస్తలేదు. ఆల్రెడీ 2 సార్లు ఒక్క ఫండ్ రాలేదు. మాకు ఒక్క ఫండ్ రాలేదు. గవర్నమెంట్ తరఫున మాకు సౌకర్యం ఇవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాము. మాకు రావాలి, ఎట్లనన్నా ఈ గుడిని మేము పెద్దగా చేయాలి, కలిసి చేయాలని మా ఒక కోరిక. మరి ఇప్పుడు అమ్మవారిని ఏం కోరుకున్నారు? ఏం లేదు, అందరు మంచిగా ఉండాలి, అందరు మంచిగా ఉండాలి, బస్ అందరు మంచిగా ఉండాలి, పండుగ మంచిగా కావాలి, అదే కోరుకుంటాను. నేను ఇంకా దాని నుంచి ఏం కోరుకోను. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. ఈ యొక్క అమ్మవారిని ఇంకా మాకు పైకి లేవాలని మేము కూడా ఆలోచిస్తున్నాం. కానీ ఎంత ఉంది తల్లి అంతే ఉంది, ఎవరు కూడా మాకు అనుమతి ఇస్తలేరు. ఇప్పుడు ఇప్పుడు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి అమ్మవారికి ఇదే తీరు చేస్తాడు అవుతుంది. కానీ ఇంకా మాకు పైకి చేయాలని మా ఆశ. కానీ మా తల్లి అనుగ్రహం ఇస్తే మేము ఖచ్చితంగా చేయడానికి మేము సిద్ధమే. అందరు మాకు సహకరించాలి. ఎవరైనా కానీ వెనక పడకుండా సహకరిస్తే మేము ఇంకా ఈ గుడిని డెవలప్ చేయాలని మా ఆశ ఉన్నదండి. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? ఇప్పుడు 7 years అవుతుంది. 7 years అవుతుంది. ఖచ్చితంగా అవుతుంది. ఈమె మహంకాళి అమ్మవారు ఒక రూపం ఉంది, రేణుకెల్లమ్మ తల్లి ఒక రూపం ఉంది. అన్ని 2 తల్లిలు ఉన్నారు. ఏది కోరుకున్నా ఖచ్చితంగా అవుతుంది. ఇక్కడ అంటే ప్రతిష్ఠించాలంటే కొంతమంది ఇబ్బంది చేస్తున్నారు. అంటే ఇక్కడ వద్దు అని, ఇక్కడ మిలిటరీ వాళ్ళది ఉన్నది కాబట్టి వద్దు అని చెప్పి మాకు ప్రతిష్ఠించాలని మాకున్నది. ఇక్కడ అమ్మవారు ఒక ప్రతిష్ఠించి వెళ్ళిపోదు కదా. ఎందుకంటే ఇంత మంచిగా మేము పూజలు చేసుకుంటున్నాం. రేపటి దినం మాకు ఏ హాని కాకుండా ఆ తల్లి మమ్మల్ని చూసుకోవాలి. ఇక్కడ జనాలు కాపాడే జనాలను అందరినీ చూసుకోవాలి మా తల్లి. అదే ఒక కోరిక మాకు.
ఇప్పుడు బోనాలు చేస్తారు. బోనాలు బియ్యము అంటే ఇప్పుడు కొంతమంది చాలా మంది ఏంటంటే బోనాలు ఒడిబియ్యం ఒకటేసారి పోస్తారు. ఇప్పుడు ఎల్లుండి పండగ ఉంది కదా, అంటే ఫస్ట్ మీరు అమ్మవారికి ఒడిబియ్యం పోసి మళ్ళీ ఎల్లుండి అలాగా బోనాలు చేస్తారా? అంటే ఎల్లుండి బోనాలు ఏముండదు, ఇక బయటి వాళ్ళు తెచ్చే వాళ్ళు తెస్తారు. ఇక్కడ ఎందుకంటే పలారం బండి బిజీలో ఉంటారు కాబట్టి ముందుగా ఈ గుడి, మా గుడి తరఫున మేము అందరం అప్పచెప్పుకుంటాం. ఇక ఆ తర్వాత పలారం బండి నుంచి ఇక బయటి వాళ్ళు ఎవరైనా తెచ్చి అమ్మవారికి సమర్పిస్తారు. ఓకే, మళ్ళీ రంగము అదంతా ఇక అదంతా ఏముండదు, రంగం అనేది ఏముండదు. పలారం బండి ఒకటి తీస్తారు. పలారం బండి ఒకటి తీస్తాం. మేము కూడా కోరుకుంటాం మా ఛానల్స్ నుంచి మీకు ఖచ్చితంగా అందరు సపోర్ట్ రావాలి. అంతే, మాకు సపోర్ట్ రావాలి. మేమందరం కలిసి ఒక గుడిని మేము నిర్మాణించాలని మా కోరిక. ఎందుకంటే ఇంకా డెవలప్ చేయాలని ఎన్ని సంవత్సరాల నుంచి మా తల్లికి ఇంత పెడుతున్నామని, ఇంకా మాకు ఎవరైనా అనుమతి ఇస్తే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవస్థానం ఆర్గనైజర్ మంజు టాకీస్, బీపీ లోకనాథ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అందరికీ కూడా